బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఆయన అక్కడ మకం చేయనున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇక రాష్ట్రానికి అవసరమైన నిధులు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రత్యేక ప్రాజెక్టులపై చర్చించే అవకాశం కూడా ఉంది. మరి ఈ మేరకు చంద్రబాబు రేపు ఒకే రోజు 7 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక పోలవరం, రోడ్డు ప్రాజెక్టులు, విద్యుత్, నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. అలాగే ఈ నెల 24న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక 24న హస్తిన పర్యటన ముగించుకొని నేరుగా కుప్పం వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ అయితే షెడ్యూల్స్ ఏంటి? మరి ఆయన ఎవరెవరిని కలిసే అవకాశం కూడా ఉంది? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు అయితే మాత్రం బిజీగా గడుపుతా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు గత 4 రోజుల నుంచి కూడా విరామం లేకుండా ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు కూడా ఆ అధికారులు మొత్తాన్ని అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఏదైతే యోగా డే ఏదైతే జూన్ 21వ తేదీకి సంబంధించినటువంటి యోగా డేని అత్యంత ఘనంగా నిర్వహించాలన్న ఒక సంకల్పంతో అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతా ఉన్నారు. ఖచ్చితంగా యోగా డేలో కూడా ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి దాదాపు రాష్ట్రంలోని 5 లక్షల మంది పరిశీలకులు ఈ యొక్క యోగాలో కూడా పాల్గొనే విధంగా ఇప్పటికే సన్నాహాలు అయితే మాత్రం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా చంద్రబాబు అయితే అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే 2 రోజుల పాటు కూడా దేశ రాజధానిలో అయితే మాత్రం బిజీగా చంద్రబాబు ఉన్నారు. మరి ఏదైతే ఈ నెల 24వ తేదీన నీతి ఆయోగ్ సంబంధించినటువంటి పాలక మండలి భేటీకి కూడా చంద్రబాబు అయితే మాత్రం హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కూడా ప్రత్యేక విమానంలో చంద్రబాబు అయితే మాత్రం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. మరి వెళ్ళినటువంటి అనంతరం రేపు దాదాపుగా కూడా 7 కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి డాక్టర్ సొమ్మసాని చంద్రశేఖర్ తో పాటు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు వీరందరూ కూడా కలిసి 7 సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడుల వ్యవహారంపై అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. మరి అనంతరం ఏదైతే ఇప్పటికే కూడా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో పక్క అడుగులు ముందుకు వేస్తా ఉంటే మరో పక్క కూడా అధికారులను కానీ ఇటు మంత్రివర్గాన్ని కానీ ఎప్పటికప్పుడు కూడా సమాహితం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించి చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క భేటీలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించబోతున్నారని మనకి ప్రధానంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు ఢిల్లీ టూర్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అధికారికంగా విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలకు వివరిస్తే పూర్తి స్థాయి దానిపై కూడా ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోని జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు వివరించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు ప్రధానంగా రోజు కేంద్ర మంత్రులైతే మాత్రం ఉన్నారు. మరి కలిసినటువంటి అనంతరం సంబంధించినటువంటి కీలక అంశాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చంద్రబాబు ఇప్పటికే తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క షెడ్యూల్ కూడా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరి రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కూడా చంద్రబాబు అయితే మాత్రం కేంద్ర మంత్రులతో భేటీ అయితే మాత్రం కాబోతున్నారని తెలుస్తా ఉంది. మరి అనంతరం తిరిగి మరలా అంటే రాష్ట్రంలో ప్రస్తుతం మహానాడు అనేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించేటువంటి అవకాశం ఉంది. అనంతరం కుప్పంలో ఇప్పటికే చంద్రబాబు తన సొంత నివాసానికి ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా తిరిగి మరలా ఆయనైతే మాత్రం అంటే రేపు 2 రోజుల పాటు అక్కడ ఉంది. అనంతరం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అయితే మాత్రం పర్యటించబోతారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.